హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్ కింగ్డమ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీకెండ్ సరదాగా సండే ఒక ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం. షార్ట్ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్. ఎర్లీ మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఒక చోట బ్రేక్ఫాస్ట్గా ఆగాము. ఇది సమ్ కింగ్స్ హోటల్ ఏదో. మేము వెళ్ళే రూట్లో చాలా తక్కువ హోటల్స్ అయితే ఉన్నాయి. ఉన్న వాటిలో బెస్ట్ ఇది అనిపించి పార్కింగ్ అది ఉందని ఇక్కడైతే ఆగాము. చాలా సింపుల్ టిఫిన్, సెట్ దోశ ఇంకా ఇడ్లీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ, సేమ్ కాస్ట్ కూడా ఎక్కువే అనుకోండి. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఫుల్ క్లౌడీగా ఉంది, బట్ ఎక్కువ వర్షం అయితే పడలేదు. జస్ట్ డ్రిజిల్ అయ్యిందంతే. నేను ఈ ట్రిప్లో ఏ ప్లేసెస్ చూసానో నాతో పాటు మీరు కూడా చూసేయండి. మేము హైదరాబాద్ నుంచి కార్లో వెళ్ళాము. వెళ్ళే వాళ్ళు ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. హైదరాబాద్ టు బీదర్ 3 hours చూపిస్తుంది. కార్లో కూడా సేమ్ అంత టైమే పట్టింది మాకు. ఇంతకీ మేము వెళ్ళబోయే ప్లేస్ ఎవరైనా గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి. మా డెస్టినేషన్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఐ మీన్ ఆ టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మాకు దూరం నుంచే ఒక చాలా వైట్‌గా ఒక మంచి ప్లేస్, ఏదో తాజ్ మహల్ లాగా ఒకటైతే కనబడుతుంది. ఫుల్ వైట్ అట్లా డోమ్స్‌తో, పిల్లర్స్‌తో. ఇట్స్ సమ్ మసీద్ లాంటిదనుకుంటా. మాకు కూడా ఐడియా లేదు. కానీ ప్లేస్ అయితే చాలా బావుందది. ఇంకా లాస్ట్‌కైతే ఇంత జర్నీ ఉందేంట్రా బాబు అనైతే అనిపించింది. బట్ వెళ్ళే కొద్దీ మొత్తం గ్రీనరీతో అడవిలాగా ఒక ప్లేస్‌కైతే వచ్చేసాము. ఇంకా డెస్టినేషన్ రీచ్ అయిపోయే టైం వచ్చింది. ఇక్కడంతా రెడ్ సాయిల్ అనుకుంటా. ఫుల్ రోడ్‌కి అటు ఇటు పెద్ద పెద్ద రెడ్ కలర్ కొండలనమాట. ఎటు చూసినా రెడ్ కలర్‌లో, ఇంకా గ్రీన్. అది అప్పుడప్పుడే వర్షం పడుతుంది కదా! సో, మొత్తం చెట్లన్నీ గ్రీన్ కలర్‌లో. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే వెళ్ళే వే అటు ఇటు. సరే, మేము వెళ్ళే ప్లేస్ అయితే ఏంటో చెప్పేస్తాను. మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము. అది నరసింహస్వామి టెంపుల్. ఇది ఇక్కడ వెలిసారంట, జల నరసింహస్వామి టెంపుల్. ఇంకా టెంపుల్ రీచ్ అయ్యే దగ్గరలో ఇలా అయితే పార్కింగ్కి అమౌంట్ అయితే పే చేయాలి. ఇక్కడ బైక్స్కి అయితే 10 రూపీస్, ఆటో ఆర్ కార్స్ ఏదైనా మోర్ దాన్ 3 wheels అయితే 20 రూపీస్ పే చేయాలి. మేము పార్కింగ్ టికెట్ అయితే తీసుకొని కార్ని పార్క్ చేసేసాము. ఇంకా ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఒక 300 meters వాటర్ స్ట్రీమ్ అయితే ఉంటుంది. లోపలికి ఆ వాటర్ స్ట్రీమ్లోంచి నడుచుకుని వెళ్ళాలి. అందులోంచి బయటికి రావాలి. అది దాటాక టెంపుల్ ఉంటుంది. ఐ మీన్ గర్భగుడి ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకోవాలి. ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ అయితే తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాటర్లో వెళ్ళినప్పుడు మొత్తం అన్నీ తడిచిపోతాయి. ఖచ్చితంగా అదే రూట్, ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలి, నడుచుకుంటూనే రావాలి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అవాయిడ్ చేయండి ఈ ట్రిప్ని. ఓన్లీ అడల్ట్స్ వెళ్తే బెటర్, అంటే ఇబ్బంది పడకుండా. ఫుల్ వాటర్ ఆల్మోస్ట్ చెస్ట్ టు షోల్డర్ లెవెల్కి అయితే వచ్చేస్తాయి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే 10 రూపీస్. ఇంకా గుడి ఎంట్రన్స్ దగ్గరే మన లగేజ్ అయితే పెట్టుకోవడానికి ఉంటుంది, సమ్ క్లాక్ రూమ్. ఇక్కడైతే చూసారా, మేమైతే లోపలికి వచ్చేసాము. స్టార్టింగ్లో అయితే స్టెప్స్లా ఉంటుంది అందు లోపలికి దిగడానికి. ఫస్ట్ అయితే ఇంకా ఫుల్ కంప్లీట్ నెక్ దాకా వచ్చేస్తాయి వాటర్. ఇంకా వెళ్ళే కొద్దీ కొంచెం కొంచెం తగ్గుకుంటా ఆల్మోస్ట్ చెస్ట్ లెవెల్ దాకా వస్తాయి. చాలా చిన్న విగ్రహం ఉంటుంది. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా. చాలా బాగుంది. టెంపుల్ దర్శనం అయిపోయాక మేము డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసుకొని నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అదేంటో చెప్పగలుగుతారా? నేనే చెప్తానులేండి. బీదర్ ఫోర్ట్కి అయితే వచ్చేసాము. ఈ బీదర్ ఫోర్ట్ 600 years క్రితం నిర్మించారంట. ఈ ఫోర్ట్ మొత్తం టోటల్ అరౌండ్ 60+ acresలో అయితే ఉంది. ఈ ఫోర్ట్ గేట్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. మొత్తం మెటల్ గేట్స్ అనమాట. మనమైతే ఈ గేట్స్ని అసలు ఓపెన్ కూడా చేయలేము. ఇంకా అలా లోపలికి వెళ్తే మొత్తం ఇట్లా కేజెస్లా ఉన్నాయి. ఇవి ఏంటో మాకు కూడా తెలియలేదు. కానీ అక్కడ ఎవరినో అడిగితే ఇవి సమ్ జైల్స్ అని అయితే చెప్పారు. బట్ చెప్పాలంటే అవి చాలా కోట మొత్తం అవే ఉన్నాయి. ఏమో ఇక్కడ మనుషుల కన్నా ఖైదీలే ఎక్కువ మంది ఉంటారేమో, అలా అయితే అనుకున్నాం మేము. ఈ ఫోర్ట్లోకి అయితే ఎంట్రీ టికెట్ అంటూ ఏం లేదు. అండ్ ఆల్సో కెమెరాస్, ఫోన్స్ అలౌడ్, నాట్ అలౌడ్ అలాంటివి అయితే బోర్డ్స్ ఏం లేవు. బట్ సెక్యూరిటీ గార్డ్స్ మాత్రం ట్రైపాడ్స్ ఆర్ సెల్ఫీ స్టిక్స్ చూస్తే మాత్రం వాళ్ళు తీసుకెళ్ళనివ్వట్లేదు.
మేము వెళ్ళిన రోజైతే ఫుల్ క్లౌడీగా ఉంది కాబట్టి ఇవన్నీ తిరగగలిగాము. ఎండ అయితే ఈ ఫోర్ట్‌లో కూడా నడవలేము అసల. చూసారా క్లైమేట్ అయితే ఫుల్ కూల్‌గా చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఇక్కడ కొన్ని ప్లేసెస్‌కి బోర్డ్స్ అయితే పెట్టి దాని హిస్టరీ గూడా ఉంది. అవి సమ్ మహల్స్, రంగీన్ మహల్ అట్లా కొన్ని మహల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కనిపిచ్చేదైతే మాస్క్ అనమాట. ఇక్కడ లోపల చాలా పెద్ద మాస్క్ ఉంటదంట. మధ్యలో అందరూ ప్రేయర్ జేసుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంటదంట. మనకైతే ఎలో లేదు లోపలికి చూడ్డానికి. జస్ట్ బయట నుంచి మాత్రమే చూడగలుగుతాము. ఇక్కడ చూసేదైతే ఒక వెల్. ఇక్కడ కన్‌స్ట్రక్షన్ మొత్తం ఒక కైండ్ ఆఫ్ స్టోన్స్‌తో మాత్రమే బిల్డ్ చేసుంది. మ్యూజియంలోకొచ్చాము. ఇక్కడ చూడండి గన్స్ అవన్నీ. మొత్తం వుడ్ అనుకుంటా. భలే ఉన్నాయి. ఎంతెంత పెద్దవి ఉన్నాయి చూడండి ఒకసారి గన్స్. వీటిని మస్కెట్స్ అంటారనుకుంటా. అది మస్కెట్స్. ఇది చూడండి. కెనాన్స్ అండ్ ఐరన్ బాల్స్. ఇవన్నీ అప్పట్లో ఉండే టైల్స్ అవన్నీ. అప్పుడు యూజ్ చేసేవి నైఫ్స్ అలాంటివన్నీ. తల్వార్, స్వర్డ్స్. స్పియర్ హెడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదిగో ఇది చూడండి. ఇది ఆ టైంలో వాడే ప్యాడ్లాక్స్ అండ్ కీస్ అంటే లాక్ సెట్స్, తలుపులకి తాళాలు అవన్నీ ఎంతెంత ఉన్నాయో చూడండి ఒకసారి. ఈ ఫోర్ట్‌లోకి ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే చూపిస్తాను. అదే రంగీన్ మహల్. ఈ రంగీన్ మహల్ అనేది క్వీన్స్ ప్లేస్ అనమాట. లైక్ క్వీన్ ఉండే రూమ్, ఆమె నమాజ్ చేసుకునే ప్లేస్, బాతింగ్ మొత్తం అంతా ఆమె ప్లేస్ అనమాట. ఆమె రూమ్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఒక కోటలా ఉంది. మొత్తం లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా పెద్ద ఏరియా అయితే ఉంది. ఈ రంగీన్ మహల్‌కి అయితే అందరికీ ఎంట్రన్స్ అయితే లేదు. బట్ అక్కడ ఒక పర్సన్‌ని అడిగితే మాత్రమే చూపిస్తున్నారు. మనం ఎంతో కొంత అమౌంట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఈయనైతే ఇక్కడున్న అన్ని ప్లేసెస్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. జస్ట్ ఆ మహల్ ఎంట్రన్స్‌లో ఉన్న కార్వింగ్స్ అవి చిన్న చిన్నగా చాలా అయితే చాలా బాగున్నాయి. బట్ కలర్స్ అవి ఉండేవంట. కలర్స్ అన్నీ ఫేడ్ అయిపోయినాయంట. ఆల్మోస్ట్ 600 ఇయర్స్ బ్యాక్‌ది కదా! మనం ఇందాక మ్యూజియంలో చూసిన కలర్ఫుల్ టైల్స్ అవన్నీ ఈ రంగీన్ మహల్‌లో యూజ్ చేసినవే అనమాట. ఇంకా ఉండే కొద్దీ ఆ రంగీన్ మహల్ ఎంట్రన్స్‌లో ఆ కలర్స్ ఉన్నవన్నీ చూపిస్తాను వీడియోలో చూడండి. ఇంకా ఈ మహల్ ఎంటర్ అయ్యాక ఇక్కడ చూసారా ఒక డోమ్‌కి ఉన్నది చూపిస్తున్నారు. ఇదైతే రియల్‌గా చూడడానికి చాలా బాగుంది. ఆ ఫ్లవర్ షేప్ అంతా సీలింగ్ అనమాట. అది ఫుల్ బ్లూ కలర్ ఇక్కడ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది. అదైతే చాలా బాగుంది చూడడానికి. మొత్తం ఆర్టిస్టిక్ ఫీల్‌తో బాగుంది ఈ మహల్ అయితే. ఇంకా ఈయన చాలా ఓపికగా అన్ని ప్లేసెస్ అయితే చూపించారు లోపల. ఇంకా వాళ్ళు అక్కడ మన పాతకాలం ఇళ్లల్లో దీపాలు పెట్టుకోవడానికి ప్లేసెస్‌లా ఉంటాయి కదా! అవన్నీ ఇంకా కాగడాలు లాంటివి పెట్టడానికి లైక్ ఎలక్ట్రిసిటీ అట్లా ఏమి ఉండదు కదా! ఫుల్ మంట రిలేటెడ్‌తోనే కదా నైట్ టైమ్ అంతా. అవన్నీ పెట్టడానికి స్పెసిఫిక్ ప్లేసెస్ అవన్నీ చూసాము. ఇంకా ఇక్కడ చూడండి ఇది మొత్తం కలర్స్ అన్నీ ఫేడ్ అయిపోయినాయి. బట్ మొత్తం చిన్న చిన్న కార్వింగ్స్ అనమాట మొత్తం వాల్స్ నిండా. ఇప్పుడు చూసే ప్లేస్ ఏంటో తెలుసా? క్వీన్ యూజ్ చేసిన వాష్‌రూమ్ అంట. ఇది కూడా చాలా పెద్ద రూమ్. పైన సీలింగ్ అది ఇట్లా ఫుల్ డోమ్ షేప్‌తో ఇట్లా ఉంది. దీనికి కూడా ఇలా వెంటిలేషన్ మొత్తం అట్లా ఉంది. ఇక్కడ చిన్న పూల్‌లా ఉంది ఇదైతే. ఆమె బాతింగ్ చేసే ప్లేస్ అంట. ఇప్పుడైతే పిచ్చిలా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇదంతా చాలా అంటే చాలా ఫుల్ వుడ్‌తో కార్వింగ్ చేసి చిన్న చిన్న కార్వింగ్స్ మొత్తం సీలింగ్ పైన ఎంట్రన్స్ మొత్తం. ఇది ఆమె రూమ్‌కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూస్తే ఎంట్రన్స్ మొత్తం ఫుల్ టైల్స్ చిన్న చిన్న ఆర్ట్ వర్క్‌తో బ్లూ కలర్‌లో ఎలివేట్ అయ్యి చాలా బావుంది.
ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే క్వీన్ ఖురాన్ చదివే ప్లేస్ అది ఉంది. ఇవన్నీ జస్ట్ లైక్ హాల్స్ లాగా ఉన్నాయి అంతే. ఇక్కడ చూసారా స్క్వేర్ షేప్లో ఉంది. అక్కడ కూర్చొని ఆపోజిట్ డైరెక్షన్లో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ డైరెక్షన్లోకి తిరిగి ఇక్కడ ఎలా కనిపిస్తుంది చూసారా, ఈ డైరెక్షన్లో తిరిగి ఆమె నమాజ్ చేసుకునేదంట, ఖురాన్ చదివేదంట. ఇదంతా లోపల నుంచి రాణి మహల్ నుంచి వ్యూ అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదంతా కూడా చిన్న చిన్న హోల్స్లో ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటంటే అక్కడ ఆర్మీ నుంచి గన్స్తో చేస్తాం, అదే సెక్యూరిటీ అనమాట, కాపలా కాస్తూ ఉంటారు. ఆ లోపల అక్కడ ఓపెన్గా ఉంది చూసారా, అదంతా వాటర్ వేసి వదిలేస్తారంట. సో అంతా వాటర్తో ఉండడం వల్ల బయట నుంచి లోపలికి ఎవరు రావడానికి వీలుగా ఉండేది కాదు. ఈ కిందంతా హార్సెస్ స్టేబుల్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ పెట్టి ఉంటారు. ఇదేమో వాటర్ పాండ్, అవి తాగడానికి. ఇంకా చాలా డాగ్స్ అవన్నీ కూడా ఇదివరకు ఉండేవంట అప్పుడు ఇక్కడ. ఇదంతా ఒక ఫోర్ట్, కంచెలాగా ఇంక ఇదంతా ఆర్మీతో ఉంటుంది. నెక్స్ట్ ఈ బీదర్లో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గురుద్వార్ శ్రీ నానక్ జీరా సాహెబ్ టెంపుల్. ఇది 6కి చాలా ఫేమస్ టెంపుల్ అంట. మనకి లైక్ విజయవాడ, తిరుపతి ఇట్లా ఎలా ఉంటాయి అలా ఒక స్పెషల్ టెంపుల్ అంట. ఇక్కడ ఏంటంటే ఒక 500 years బ్యాక్ వీళ్ళు వాటర్ స్కేర్సిటీతో చాలా సఫర్ అవుతుంటే శ్రీ నానక్ జీరా సాహెబ్ అనే ఒక అతను అక్కడ ఉన్న ఒక పెద్ద బండరాయిని తొలగించి అక్కడ వాటర్ ఉబిని ఒకటి వెలికి తీశారంట. అందుకని ఇక్కడ ఆ టెంపుల్ అట్లా ఫేమస్ అయిందనమాట. వాళ్ళు ఇక్కడ చాలా అంటే టెంపుల్ అయితే చాలా బాగుంది. మేబీ ఆ 6కి ఇక్కడ మనకి తిరుపతిలో, అన్నవరంలో అట్లా ఎలా ఉంటాయి కాటేజెస్ లాగా, చుట్టూ ఆ కాటేజెస్ అవి ఉన్నాయి, మధ్యలో టెంపుల్ ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళామంటే ఖచ్చితంగా పైన జెంట్స్ అయినా లేడీస్ అయినా హెయిర్ మొత్తం కవర్ చేసేలా కట్టుకోవాలి క్లాత్. జెంట్స్కి వాళ్ళు కూడా చిన్న క్లాత్స్ అక్కడ ఉన్నాయి ఆల్రెడీ, కావాలంటే మనం తీసుకెళ్ళకపోతే అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. లోపలికి వెళ్ళాక అసలు సైలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇంకా ప్రతి చోట సెక్యూరిటీ లాగా ఉంటారు. వాళ్ళు సెక్యూరిటీ కాదు బట్ అట్లా ఆ రిలేటెడ్ రిలీజియన్ వాళ్ళు ఉంటారు కదా, అలా వాళ్ళు అసలు మాట్లాడినెవరు. ఆ హెయిర్ మీద నుంచి అయితే ఆ క్లాత్ అసలు కిందకైతే పడకూడదు. టెంపుల్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, చాలా సైలెంట్గా ఉంది. ఇక్కడ దూరం నుంచి మీకు ఒక గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది ఆ వాటర్ ప్లేస్ అనమాట, అమృత్ కుంద్. ఇది మెయిన్ టెంపుల్. ఇంకా అన్ని దగ్గరగానే మంచిగా బోర్డ్స్ పెట్టి ఉంటాయి. లోపలైతే ఫుల్ సైలెన్స్, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. ఇక్కడ వరకు రికార్డ్ చేయగలిగాము. ఇంకా స్టార్టింగ్లోనే టెంపుల్కి ఎంటర్ అవుతూనే ఇలా ఫ్రెష్ వాటర్ అయితే ఉన్నాయి. మనం లెగ్స్ వాష్ చేసుకొని వెళ్తాం కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే వాటర్తో వాష్ చేసేసుకొని వెళ్ళాలన్నమాట. టెంపుల్ బయట ఒక కొలన్ లాంటి ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ మేబీ స్పెషల్ అకేషన్స్లో ఏమైనా చేస్తారేమో. చుట్టూ కూర్చోడానికి ఉండి మధ్యలో వాటర్ అలా ఉంది. ఫైనల్గా అయితే ఇక్కడ పాపనాశిని శివలింగం ఉండే ఒక శివాలయం అయితే ఉంది. అది దర్శించుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కపుల్ కింగ్డమ్.